అంటే టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ వరకు వీళ్ళు నేర్చుకోగలుగుతారు సార్? డ్యూరింగ్ ద పీరియడ్ కానీ సో అండ్ యూజువల్లీ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ ఏ లాంగ్వేజెస్ వీళ్ళు నేర్చుకోవాలి అన్న ఒక ఇది ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కంట్రీ వీఆర్ ప్లానింగ్ టు మూవ్. అదే సో మన ఆస్పిరేషన్ ఏ కంట్రీకి వెళ్ళాలని ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా మంచిదని చెప్తాను. అయితే యూజువల్లీ ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది యూరోపియన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యంలో ఉంది అండ్ ఇప్పటికీ కూడా దానికి మంచి డిమాండ్ ఉందన్నమాట. ఓకే. సో మనం యూరోపియన్ కంట్రీస్ కాకుండా ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళాలనుకుంటే మనకి ఇంగ్లీష్ ఆల్రెడీ ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఉంది. సో యూరోపియన్ కంట్రీస్లో మీకు ఫ్రెంచ్ అనే లాంగ్వేజ్ చాలా మంచి పాసిబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ మనకు ఆల్రెడీ తెలుగు తెలుసు అండ్ హిందీ కూడా వచ్చు. సో డెఫినెట్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలిస్తే మనకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు రెడీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో అన్నిటికంటే ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్. యెస్. సో కమ్యూనికేషన్ ఉంటే స్కిల్స్ అనేవి తర్వాత అయినా నేర్పించుకోవచ్చు అనే మెంటాలిటీ తోటి మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో కమ్యూనికేషనే మోస్ట్ ప్రాబబ్లీ కీ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే.